అది హైదరాబాద్ సంపన్నులు ఉండే ప్రాంతం. అర్ధరాత్రి దాటినా రోజులాగే వాహనాలతో రద్దీగా ఉంది ఆ ప్రాంతం. అంతేకాదు, వీకెండ్ కావడంతో మందుబాబుల హంగామా కూడా అంతా ఇంత కాదు. డ్రంక్ అండ్ డ్రైవ్ కు ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ ఖాకీలు కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా అలజడి. అంతే, అక్కడున్న పోలీసులు, మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. తీరా విషయం తెలుసుకుని షాక్ తిన్నారు. ఇంత హడావుడికి కారణం ముంబైకి చెందిన ఓ హిజ్రా. లిఫ్ట్ అంటూ ఓ కార్ ఎక్కింది. కొద్ది దూరం వెళ్లాక కారు నడుపుతున్న వ్యక్తి మెడలోని బంగారు గొలుసు తీసుకుని పారిపోయింది. అంతే, పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు ఇదేమిట్రా అని తేరుకున్న కార్ డ్రైవర్ అరవడం మొదలుపెట్టాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, మీడియా ప్రతినిధులు హిజ్రాను పట్టుకునే ప్రయత్నం చేశారు. అది చూసి మీడియాపై రాయి రువ్వే ప్రయత్నం కూడా చేసిందామె. నేను దొంగను కాదు, కార్ డ్రైవర్ బంగారు గొలుసు బండిలోనే ఉందంటూ దబాయించింది. చివరికి పారిపోతున్న హిజ్రాను పట్టుకుని పోలీసులు తమ వాహనంలో లిఫ్ట్ ఇచ్చి స్టేషన్కు తీసుకెళ్లారు. అది హైదరాబాద్ లో సంపన్నులు ఉండే ప్రాంతం. అర్ధరాత్రి దాటినా రోజులాగే వాహనాలతో రద్దీగా ఉంది ఆ ప్రాంతం. అంతేకాదు, వీకెండ్ కావడంతో మందుబాబుల హంగామా కూడా అంతా ఇంతా కాదు. డ్రంక్ అండ్ డ్రైవ్ కు ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ ఖాకీలు కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా అలజడి. అంతే, అక్కడ ఉన్న పోలీసులు, మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. తీరా విషయం తెలుసుకుని షాక్ తిన్నారు. ఇంత హడావుడికి కారణం ముంబైకి చెందిన ఓ హిజ్రా. లిఫ్ట్ అంటూ ఓ కార్ ఎక్కింది. కొద్ది దూరం వెళ్లాక కారు నడుపుతున్న వ్యక్తి మెడలోని బంగారు గొలుసు తీసుకుని పారిపోబోయింది. అంతే, పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు ఇదేమిట్రా అని తేరుకున్న కార్ డ్రైవర్ అరవడం మొదలుపెట్టాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, మీడియా ప్రతినిధులు హిజ్రాను పట్టుకునే ప్రయత్నం చేశారు. అది చూసి మీడియాపై రాళ్లు రువ్వే ప్రయత్నం కూడా చేసిందామె. నేను దొంగను కాదు, కార్ డ్రైవర్ బంగారు గొలుసు బండిలోనే ఉందంటూ దబాయించింది. చివరికి పారిపోతున్న హిజ్రాను పట్టుకుని పోలీసులు తమ వాహనంలో లిఫ్ట్ ఇచ్చి స్టేషన్కు తీసుకెళ్లారు.